హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఉత్తరప్రదేశ్లో ప్రతి ఏటా సత్సంగ్ నిర్వహిస్తారండి. ఈ సందర్భంగా హాత్రాస్ జిల్లా సికందరారావు పోలీస్ స్టేషన్ పరిధిలో రతిబాన్పూర్లో భోలే బాబా తత్సంగ్ శివారాధన కార్యక్రమం సందర్భంగా అక్కడకు గంగా జలం అందిస్తారండి భక్తులకు. అక్కడ ఆ జలం తీసుకుంటే శరీరంలో ఉన్న రోగాలన్నీ మాయమవుతాయని భక్తుల నమ్మకం. అయితే నిన్నటి రోజున జూలై 2వ తేదీన హత్రాస్ జిల్లాలో సత్సంగ్ సందర్భంగా తొక్కిసలాటలో ఏకంగా 116 మంది మృతి చెందారు. కొంతమంది అక్కడికక్కడే మరణించగా మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. కాగా సత్సంగ్ కార్యక్రమాలలో పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. పోలీసులు అజ్ఞాతంలోకి వెళ్ళిన భోలే బాబా కోసం గాలింపులు చర్యలు అయితే చేపట్టారు. సత్సంగ్ ముఖ్య సేవాదర్ దేవప్రకాష్ నిర్వాహకులపై అయితే కేసు నమోదు చేశారు. ఈ తొక్కిసలాట ఘటనపై అలహాబాద్ హైకోర్టులో న్యాయవాది పిటిషన్ వేశారండి. హత్రాస్ తొక్కిసలాట అంశంపైన సిబిఐ విచారణకు ఆదేశించాలి అని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. సో ఈ విధంగా ఉత్తరప్రదేశ్లో హత్రాస్ జిల్లాలో సత్సంగ్ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. 116 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారండి. కొంతమంది అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు విడిచారు. ఇంకా చాలామంది ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఏటా మెడికల్ కాలేజీలలో నేలపై ఉన్న మృతదేహాలను చూసి రజనీష్ అనే 30 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటుతో చనిపోయారట అండి. సో రజనీష్ క్విక్ రెస్పాన్స్ టీంలో డ్యూటీ కోసం అత్యవసరంగా పిలిపించారు. వందల సంఖ్యలో అక్కడ పడి ఉన్న మృతదేహాలను చూసి తట్టుకోలేక గుండెపోటు వచ్చింది. దీంతో రజనీష్ అక్కడికక్కడే మరణించినట్టు కూడా ఇప్పుడు వార్త వెలుగులోకి వచ్చింది ఫ్రెండ్స్.